కాళ్ళు కడుక్కోకపోతే శని పడుతుంది అన్నారు. ఏమిటంటే శనీశ్వరుడికి పని ఏం లేదండి, ప్రతి వాళ్ళ అపార్ట్మెంట్ ముందు జోడు స్టాండ్ దగ్గర నుంచుంటాడా వీడిని పట్టుకుందామని? లేదా వాడి దగ్గర ఏమైనా సీసీ కెమెరా ఉంది, వీడు కాళ్ళు కడగలేదు వీడిని చంపేస్తా, అంత కక్ష కడతాడా? కాళ్ళు కడకపోతే శని పట్టుకుంటుందంటే అర్థం ఏమిటమ్మా? కరోనా కాలంలో అర్థం కాల, బయట తిరిగి వచ్చాం, రకరకాల క్రిములు కీటకాలు అడ్డమైనవన్నీ తొక్కుతాం బయట. ఇప్పుడంటే ఇంకా చెప్పులు ఉన్నాయి, అప్పుడు చెప్పులు కూడా లేవుగా, అలాగే నడిచేవారుగా. అవన్నీ మన కాళ్ళకు అంటుకుంటాయి. ఆ కాళ్ళతోనే ఇంట్లోకి వస్తావు, ఆ కాళ్ళతోనే అన్నం తింటావు, ఆ కాళ్ళతోనే పడుకుంటావు. మరి అనారోగ్యం రాదా? శని పట్టుకోవడం అంటే అర్థం అది. ఇది చెప్పండి, పిల్లలు కడుక్కుంటారు ఖచ్చితంగా. శని శని అన్నామనుకో, ఆ శని ఉంటే వాడికి అర్థం కాదు. వాట్ ఈజ్ శని అంటాడు వాడు. వీడు శని పలకడం కూడా చేత కాదు, శని అంటాడు ఇంగ్లీష్లో కూడా. ఎందుకంటే ఈ శనిని ఇంగ్లీష్లో ఎస్హెచ్ రాస్తారు, ఇదో శని, స్పెల్లింగ్ రాదు అక్కడ. ఇంగ్లీష్లో శాశాసాలు 3 లేవు, మన కర్మ ఒకటే ఉంది అక్కడ. ఇటే శని, వాట్ ఈజ్ శని అంటాడు వీడికి. శని